రౌద్ర రూపంలోని ఆ తల్లిని కొలిచిన ఎందరో రాజులు నాడు యుద్ధాల్లో గెలిచారు. నేడు శాంత స్వరూపినిగా మారిన ఆ అమ్మను నమ్ముకొని భక్తులు తమ కోరికలు తీర్చుకుంటున్నారు. 9 అడుగుల ఎత్తు 8 చేతులతో గంభీరమైన రూపంతో భక్తులకు దర్శనమిచ్చే భద్రకాళి మాత ఎంతో మహిమాన్వితమైన దేవిగా పూజలందుకుంటోంది. ఓరుగల్లు హన్మకొండలకు సరిగ్గా మధ్యలో ఓ కొండ మీద కొలువైన భద్రకాళి ఆలయానికి శతాబ్దాల ఘన చరిత్ర ఉంది. క్రీస్తు శకం 625లో ఈ ఆలయాన్ని నిర్మించినట్లు శాసనాల ద్వారా తెలుస్తోంది. ఓరుగల్లు ప్రజల ఇలవేల్పుగా విరాజిల్లుతున్న భద్రకాళి ఆలయం కాకతీయుల కాలం నాటికే ఎంతో ప్రాభవాన్ని సంతరించుకుందని చెబుతారు. చాళుక్య చక్రవర్తి రెండో పులకేశి భద్రకాళి మాతను దర్శించుకున్నాకే వేంగిని జయించాడని శాసనాలు చెబుతున్నాయి. వేంగిని చేజిక్కించుకున్నాకే భద్రకాళి ఆలయ పూర్తి నిర్మాణం జరిగిందని చెబుతారు. కాకతీయుల కాలంలోనే ఈ ఆలయాన్ని నిర్మించారన్నది కొందరి అభిప్రాయం. ఒకప్పుడు రౌద్ర రూపంగా ఉన్న భద్రకాళీదేవి తర్వాత శాంత స్వరూపినిగా మారడం ఇక్కడి మరో ప్రత్యేకత. కోరికలు తీర్చే ఇలవేల్పుగా భక్తులు భద్రకాళి మాతను కొలుస్తారు. కొండపై విశాలమైన ఆలయ ప్రాంగణం, పక్కనే ఎంతో ఆహ్లాదం కలిగించే తటాకం, చుట్టూ కొండలు, ప్రకృతి రమణీయత మధ్య ఈ ఆలయం అలలారుతుంది. భద్రకాళి అమ్మవారి విగ్రహాన్ని చూడ్డానికి 2 కళ్ళు చాలవంటే అతిశయోక్తి కాదు. విగ్రహం 9 అడుగుల ఎత్తు, అంతే వెడల్పుతో 8 చేతులను కలిగి ఉంది. కుడివైపు ఉన్న 4 చేతులలో ఖడ్గం, చురిక, జపమాల, డమరుకం, ఎడమవైపు ఉన్న 4 చేతుల్లో గంట, త్రిశూలం, మస్తకం, పాత్ర ఉన్నాయి. అమ్మవారు పశ్చిమాభిముఖంగా కొలువై ఉంది. ఆలయం ముందు భాగంలో మహామండపం, ధ్వజస్తంభం, సింహవాహనం, బలిపీఠం ఉండగా శివుడు, సుబ్రహ్మణ్యేశ్వరుడు, ఆంజనేయుడు, నైరుతి భాగంలో వల్లభ గణపతి ఆలయాలు కూడా ఉన్నాయి. ఈ ప్రాంగణంలో యాగశాలను ఏర్పాటు చేశారు. దేవాదాయ శాఖాధీనంలో ఉన్న భద్రకాళి ఆలయంలో నిత్యం విశేష పూజలు జరుగుతుంటాయి. వీటితో పాటు ఏడాదిలో 4 సార్లు ఉత్సవాలు నిర్వహిస్తుంటారు. చైత్రమాసం ప్రారంభం రోజైన ఉగాది నాటి నుంచే వసంత నవరాత్రోత్సవాలు మొదలవుతాయి. ఈ ఉత్సవాల్లో రోజుకో తీరు పూలతో ప్రతినిత్యం 1,00,000 పుష్పార్చన కార్యక్రమం కన్నుల పండువగా జరుగుతోంది. వైశాఖ మాసంలో శ్రీ భద్రకాళి, భద్రేశ్వరుల కళ్యాణ మహోత్సవాలు వైభవోపేతంగా 10 రోజుల పాటు జరుగుతాయి. ఈ సమయంలో రోజు ఉదయం, సాయంత్రం వేళల్లో జరిగే వాహన సేవ ప్రత్యేక ఆకర్షణ. చివరి రోజు పుష్పయాగం నిర్వహించి భద్రకాళి, భద్రేశ్వరుల కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఈ ఉత్సవాల తర్వాత ఆషాఢంలో జరిగే శాకాంబరి ఉత్సవాల సమయంలో లక్షలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటారు. పక్షం రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో మొత్తం 86 రకాల కూరగాయలు, ఆకుకూరలు, పండ్లతో అమ్మవారిని చూడముచ్చటగా అలంకరిస్తారు. శాకాంబరి ఉత్సవాల చివరి రోజైన ఆషాఢ పూర్ణిమ నాడు దాదాపు 1,00,000 మంది భక్తులు విచ్చేసి అమ్మవారి సేవలో తరిస్తారు. ఇక అశ్వయుజ మాసంలో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. 9 రోజులు రోజుకు అవతారంలో అమ్మవారిని అలంకరిస్తారు. విజయదశమి రోజున భద్రకాళి తటాకంలో తెప్పోత్సవాన్ని భక్తి శ్రద్ధలతో భక్తులు నిర్వహిస్తారు. అర్ధచంద్రాకారం బొట్టుతో అమ్మవారిని అలంకరించగానే మరింత తేజస్సుతో వెలుగొందుతోంది. ఆమెను దర్శించుకున్న భక్తులు అర్ధచంద్రాకారపు బొట్టునే తమ నుదిరిపై అలంకరించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. భద్రకాళి ఆలయానికి 1400 ఏళ్ల ఘన చరిత్ర ఉంది. క్రీస్తు శకం 1550-1600 మధ్య రాసిన ప్రతాపరుద్ర చరిత్రతో పాటు మరికొన్ని గ్రంథాల్లో అమ్మవారి ప్రస్తావన వచ్చింది. ప్రతాపరుద్ర చక్రవర్తి దిగ్విజయ యాత్రకు బయలుదేరినప్పుడు భద్రకాళిని పూజించి హనుమకొండ వెలుపనున్న తోటలో సేనలను విడిది చేసినట్లు ప్రతాపరుద్రీయంలో వర్ణించారు. అంతేకాదు ఆలయం పరిసరాల్లో ఒక గుహ ఉందని, అందులో వేలాది ఏళ్ల క్రితం యోగులు తపస్సు చేసుకుని సిద్ధి పొందేవారని చెబుతారు. కాకతీయుల కళాఖండాల శైలి ఈ ఆలయంలో కనిపిస్తోంది. మొదట్లో రాజుల కాలంలో ఈ ఆలయం ఒక వెలుగు వెలిగింది. క్రీస్తు శకం 1323లో కాకతీయ సామ్రాజ్య పతనానంతరం వందలాది ఏళ్లు భద్రకాళి ఆలయ విశిష్టత మరుగున పడింది. స్వాతంత్రానంతరం అమ్మవారి ఉపాసకులైన బిఎస్ గణేశ శాస్త్రి భద్రకాళి దేవస్థానాన్ని అభివృద్ధి పరచడంలో కీలక పాత్ర పోషించారు. అమ్మవారి ఆలయ పరిసరాల్లో ఉన్న భద్రకాళి చెరువు వరంగల్ నగర ప్రజల దాహార్తిని తీర్చే వరప్రదాయినిగా ఎల్లవేళలా ఎండిపోకుండా నీరు అందిస్తోంది. ఒకప్పుడు ఈ ప్రాంతమంతా కీకారణ్యంగా ఉండేది. నగరం విస్తరించిన కొద్దీ చుట్టూ ఆవాసాలు ఏర్పడ్డాయి.